ఈ సుఖం పొందడానికి ఆగి మన శాస్త్రాలు అనేక పద్ధతులు చెప్పినాయి. సృష్టిలో ఉన్న పద్ధతులే చెప్పినాయి. సృష్టి అంటే ఏంటి? శరీరమే. సృష్టి అంటే ఏంటి? ఇంద్రియాలే. ఎందుకంటున్నాను? సృష్టి అనే పదం ఎవరెత్తారు? దేహాన్ని ధరించిన మానవుడు మాత్రమే ఈ సృష్టి అంటాడు. మిగతా వంట అనుకోపోవటం చాలా సంగతి. ఈ సృష్టికర్త ఎవరు? అప్పుడు దేహాన్ని కర్త ఎవడు? దేహాన్ని అనుభవించేవాడు ఎవడు? మాట్లాడేవాడు ఎవడు? అనుకునేవాడు ఎవడు? గమనించేవాడు ఎవరు? గుర్తించేవాడు ఎవరు? శ్రోత ఉన్నవాడు ఎవరు? ఉనికిగా ఉండేవారు? చైతన్యంగా ఉన్నదెవరు? అనేక కోటాను కోట్ల ప్రశ్నలు ఆన్సర్లు వచ్చాయి. ఏ ఒక్కదానికి సంపూర్ణమైన సమాధానం అందరూ ఇచ్చే విధంగా విశ్వజనీయంగా లేదు. లోకం అంగీకరించదు. అనుభవ విరుద్ధం. ఒకటి ఇష్టపడతాడు, ఇంకోటి అయిష్టం. అయిష్టం ఇష్టం అవుతుంది, ఇష్టం అయిష్టం ఉంది. ఇష్టం కొన్నాటికి అయిష్టం అవుతుంది తనకు తానే. లోకడ అయిష్టం ఉంది, ఇష్టం అవుతుంది. దుఃఖంగా ఉంది, ఒకప్పుడు సుఖం అవుతుంది. సుఖం ఉంది, దుఃఖం అవుతుంది. ఇవన్నీ నేచురల్గా జంటగా ఉంటూ ద్వైత అద్వైతాలతో ఇదంతా ఉంది. అది ఇప్పుడేంటి? నాకు బాధ తొలగించుకోవాలి, దుఃఖం నివృత్తి కలగాలి, ఒత్తిడి ఉండకూడదు. ఒత్తిడి ఉండకూడదు అనుకున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. బాధ తీరాలని కొద్దీ ఇతరులతో చెప్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది, కానీ వాళ్ళు పోతారు. ఆకలి ఇస్తుంది, ఇతరులతో పంచుకుంటావు, అదే వస్తుంది లేమా, అలాగే వండు అంటారు. అలా ఉండదు. నేను రావణ దేశం ఉంటాడు, 90 రోజులు అంది, చెట్లు ఉన్నారు, వీడు మొండిగా ఉంటాడు. పోతే పోయింది, దేశం భద్రతగా ఉంటుంది. చేసిన ఉన్నారు కదా దేశం గురించి, భగవంతుడి గురించి నమ్మకాలతో. అలాగే వాళ్ళ పార్టీ గురించి, మతానికి, పరువు ప్రతిష్ట గురించి నేను రావణ దేశం చచ్చిపోయినాడు అన్నారు. అన్నీ జరిగిపోతాయి. చావు మాత్రం గ్యారంటీ. ఇవన్నీ అది పట్టించుకోవచ్చు ముచ్చు. కాబట్టి ఇప్పుడు గతంలో చెప్పిన ఏ పద్ధతి అయినప్పటికీ, ఎంత సులభంగా చెప్పినప్పటికీ, మానవ సమాజంలో సంఘ నిర్మాణం గురించి కావచ్చు, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ కష్టకాలు చెప్పుకుంటే అందరూ కూడా కనీసం తినటానికి ఆహారం, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి గూడు ఉండి కష్టకాలు అది దైవపరంగా వస్తాయి. అంటే ప్రకృతిపరంగా తుఫాన్లు కావచ్చు, వాయు తుఫాన్లు, పంచభూతాల్లో వస్తాయి. అన్నీ అక్కడే జరుగుతాయి. కాబట్టి వాటిని తప్పించుకునే ఉపాయాలు లేవు. ఉపాయాలు కనబట్టలేము. కారణం ఏంటి? మనకు ఉన్నది సామాన్య జ్ఞానం. విశేష జ్ఞానంతో కనిపెడతాం. ఆ విశేష జ్ఞానంతో కనిపెట్టడం తెలుస్తాయి, కానీ సామాన్య జ్ఞానంతో ఆత్మానుభవం కలగదు కదా. ఆత్మానుభవం అంటే ఏంటి? అనంత ఆనందంతో, ఉత్కృష్టమైన సహజానందంతో ఉండుట. అంటే ఉనికి ఎలాగుంది? స్వరూప స్వభావంతో చిత్తుగా ఉంది. సచిత్తులు ఎలాగున్నాయి? ఆనంద స్వభావంతో ఉంది. ఆనంద స్వభావంతో ఉన్న సత్యాన స్వరూపం ఎలాగుంది? పరిపూర్ణంగా, మౌనంగా ఉన్నది. అంటే సత్తు చిత్తు ఆనందం నిత్యం పరిపూర్ణ లక్షణాలతోనే మనం గుర్తించక తప్పదు.